నమస్కారం. తుకారం ముండే ఇతను మహారాష్ట్రలో ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దాని సంస్థ కమిషనర్. తాట తీసి ఆరేస్తున్నాడు అనమాట. ఇతను 1975లో పుట్టాడు. 2005లో ఐఎస్ క్యాడర్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు 21 సంవత్సరాల్లో 25 ట్రాన్స్ఫర్లు అయ్యాడు. అయినా సరే తగ్గేదేలే అంటాడు. ఇప్పుడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉన్నాడు కదా, FDA కమిషనర్. మొన్న ఇతను కొన్ని ప్రైవేట్ హోటల్లో రిమైండ్ మీద తనిఖీలు చేస్తున్నాడు. బాంబే హైకోర్టుకు పిటిషన్ వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? ఏంటంటే వాడు ఇష్టమైపోయింది, తనిఖీ మీద తనిఖీలు చేస్తాడని చెప్పేసి అన్నారు. కోర్టు, మన హైకోర్టు ద గ్రేట్ జడ్జిలు ఏమన్నారు తెలుసా? ఏంటి బాబు, ప్రైవేట్ వాళ్ళ మీదైనా ప్రభుత్వ హోటల్ తనిఖీ చేయవా, ప్రభుత్వ సంస్థ తనిఖీ చేయవా అన్నారు. షూర్ సార్ అన్నాడు. నెక్స్ట్ డే 24 అవర్స్ లోపల హైకోర్టులో ఉన్నటువంటి క్యాంటీన్ల మీద తనిఖీకి పంపాడు. అసలుకి ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఆ లైసెన్సే లేదు. అది ఆయన పవర్. ఇప్పుడు మన తెలుగులో మహేష్ పాన్ బహార్కి వదిలేసినట్టున్నాడు, లేదా స్టీల్ చేస్తున్నాడు నాకు తెలియదు. మొన్న ఆ మధ్య వరకు అయితే ఆయన యాడ్లయితే నాకు కనపడి, పాన్ బహార్ యాడ్లయితే కనపడ్డాయి. నేను మొన్న కూడా చెప్పున్నా, మహేష్ మంచి కోసం ఇదంతా చెప్తున్నాను రా బాబు, లక్షలు కాదు కోట్లు వస్తూ దిక్కుమల పాన్ బహార్ యాడ్లు ఎందుకు రా బాబు, ఆయనకి చిన్నపిల్లలకి ఆపరేషన్ చేపిస్తున్నాడు, ఆయనకి ఎందుకు రా బాబు ఈ యాడ్లు అని చెప్పేసి కూడా అన్న. ఆయన సరే మీలో కొంతమంది ఆడి తినేవాళ్ళు తింటూనే ఉంటారు, ఈ డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి పిచ్చిగా కామెంట్లు పెట్టారు. వీళ్ళు మారరా అనుకున్నా. సరే విషయం ఏంటి? ఇప్పుడు మహేష్ బాబుకి ఇవ్వాల నోటీసులు, అజయ్ దేవగన్కి, షారూఖ్ ఖాన్కి, టైగర్ స్టార్కి నోటీసులు వెళ్ళాయి. విమల్ పాన్ మసాలా అది బ్యాన్ మహారాష్ట్రలో. బట్ విమల్ ఇలాచీ పలుకులు, కేచర పలుకులు పగలగొట్టేవాళ్ళు లేక సరేగేట్ యాడ్స్ అంటారు. బ్యాక్ పేపర్ సోడా, తర్వాత ఏంటి మెక్డోవల్, స్నేహానికి గుర్తు, మన బాలకృష్ణ చేస్తాడు ఏంటి మ్యాషన్ హౌస్, సోడా సీడీలు ఏదో ఉంటాయి, అవన్నీ సరోగేట్ యాడ్స్. అంటే ఆ బ్రాండ్ సిగరెట్ కానీ ఆ బ్రాండ్ మందు కానీ అయి ఉండిద్ది, దాన్ని ఏదో ఒక రూపంలో బయట తీయేస్తారు. అలా ఈ పాన్ మసాలా గుట్కాలు కూడా అలాగే మనల్ని చేశారు. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేకుండా పెంటదిని ఎదవల మళ్ళీ, సారీ చాలా కోపం వస్తుంది ఏమనుకోతే, పెంటదిని ఎదవల మళ్ళీ ఆ యాడ్లు కోట్లు డబ్బు తీసుకొని వీళ్ళని అభిమానులు పిచ్చినా కొడుకులు ఎవరైతే ఉన్నారో ఆ గుట్కాలు తిని చస్తున్నారు. ఇప్పుడు అతను అదే, అరే సిగ్గుందారా మీకు ఇటువంటి సరగడ్ యాడ్స్ చేయడానికి, ఎలా చేస్తున్నారా మీరు? కేశర్ పలుకులా, ఇలాచీ పలుకులా, మీరు ఆ విమల్ వచ్చేసి పాన్ మసాలా అవునా కాదా, అది ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు కదా, సరగడ్ యాడ్స్ అవునా కాదా అని నోటీసులు ఇచ్చి, షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వండి. మీరు ఈ కంపెనీకి ఎప్పటి నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, అండ్ మోర్ ఎవర్ మీరు తింటున్నారా లేదా, అసలు మీరు అది ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, మొత్తం డీటెయిల్స్ మొత్తం నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. అండ్ జరిమానా కూడా ఎంత కోట్ చేస్తున్నాడు. మహేష్ బాబుకి ఇవ్వలేదు, తప్పించుకున్నాడని చెప్పేసి చాలామంది పోస్టులు పెడుతున్నారు. సో ఇప్పుడన్నా కొంచెం బుర్ర వాడండి. మీరు అభిమానించే మీ నాన్నైనా, మీ ఏమంటారు స్కూల్లో మాస్టర్ అయినా, బయట హీరోయిన్ అయినా ఎవరైనా కానీ వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పండి. వాళ్ళు చేసింది కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదని చెప్పండి. అంతేగాని అందరూ చేస్తారు వీళ్ళు చేసే తప్పు ఏంటి, అందరూ కూడా డబ్బులు తీసుకుంటారు ఎవరు, బట్ ఇలా పని చేసి డబ్బులు తీసుకుని 10 మందికి పంచుతారు. ఈ సొల్లు కబుర్లు చెప్పండి, అది బానిసత్వం అంటారు. సీరియస్లీ మహేష్ కనుక ఇంకా పాన్ బహార్ యాడ్ కనుక కంటిన్యూ కనుక అవుతూ ఉంటే దానికి ఎక్స్ట్రా డబ్బులని ఇచ్చి దాని నుంచి బయటపడతాం మంచిది. లేదు ఆల్రెడీ అయిపోయింది కాంట్రాక్ట్ అంటే మంచిది. ఇంకా పిచ్చి యాడ్స్ ఏదైనా చేయకుండా ఉంటే మంచిది మన మహేష్ బాబుకి. ఓవరాల్గా అన్నప్పుడు మాత్రం ఈ తుకారం ముండే సుస్సు పోయేస్తున్నాడు అనమాట. మహారాష్ట్ర ఉన్నటువంటి పనికి మళ్ళీ బ్యాచ్ని స్క్రాప్ని ఎవరిని వదలట్లేదు. చెప్పే కదా, ఐఏఎస్ ఆఫీసర్ 21 సంవత్సరాల్లో 25 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు, అయినా సరే తగ్గేదిలే అంటాడు. ఏ రకంగా సరిపోయేదిలే అంటే అయ్యేది కాదు అన్నాడు. ఏ రకంగా ఫుడ్కు సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి, వాటర్కి సంబంధించి అసలు ఏం కాదులే అని అన్నామంటే మన ప్రాణం పోయినట్టు అన్నాడు. నిజమే కదండి, కల్తీ అండి, ఎంత దారుణమైన కల్తీ అండి. నేను చూశాను, సెపరేట్ వీడియో వాళ్ళు, బట్ ఇందులో చెప్తున్నాను. ఇండియాలో అత్యధికంగా కల్తీ అవుతుంది ఎక్కడంటే తెలంగాణలో అట, ఎస్పెషల్లీ హైదరాబాద్ సరౌండింగ్స్లో అట. ప్రతి దానిలో కల్తీ అంట. భయపెట్టినట్టు అయితే అని చెప్పి నేను ఇవ్వలేదు. బట్ జాగ్రత్త, తినేదైనా తాగేదైనా కొనేదైనా ఏదైనా కానీ కొంచెం మంచివాడు చూసి కొనుక్కుంటున్నాడు అన్న కొన తేడా ఉంటే పడేయండి, ఒకసారి కొనకండి. అండ్ ఫైనల్ చెప్పేది ఏంటి, సింగం ముచ్చమటలు పట్టిస్తున్నాడు బాలీవుడ్ హీరోలకి. ఏకంగా జడ్జిలకి సైతం షాక్ ఇచ్చాడు. ఏమని, ఏంటి మీరు ప్రైవేట్ మీద దాడులు చేస్తారా, పబ్లిక్ వాటి మీద దాడులు చేయాలంటే కోర్టులో ఉన్న క్యాంటీన్ల మీద దాడులు చేశారు.
ఏ రకంగా తనిఖీలు, దాడులు అనుకో, తనిఖీలు అనాలి. బయటపడింది లైసెన్స్ లేదు, సరైన ఇది లేదనమాట. తుకారం ముండే. హ్యాట్స్ ఆఫ్ సార్.